చూసారా, శుభసూచకం. ఆ అమ్మాయి మీకు అలా ఎదురొచ్చింది. ఎమ్మెల్యే గారు అంటే ఎటెల్లాలో తెలియక ఇటొచ్చింది. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. మీడియా ప్రతినిధులకి, వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ 9వ తారీఖు ఈ నెల ఈగలని మీరు అనేవాళ్ళు కదా, ఏందా ఏగల షూటింగ్లో దోమలు కొడుతున్నాయి అనేవాళ్ళు. నువ్వు లేనిపోయి పెట్టి నేను మామూలుగా ఈగలు అని అంటాను. నేను ఈగల సినిమా అని అంటే కానీ అజయ్ ఘోష్ గారు మాట్లాడితే బీపులు భలే పడతా ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను వేసాడు అన్నారు ఆ రోజు. కార్తీక్ ఘట్టమనేని గారు దర్శకత్వంలో ఆయన ఎడిటింగ్, కార్తీక్ గారితో జర్నీ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఏంటన్నా అంటే మొత్తం తాళం వేసి లాక్ చేసి పంపించేసి అన్న ఇంకేం చేయట్లేదు అన్నాడు. రోజు ఏదో ఒకటి చేస్తా. సృజనమణి గారు థ్యాంక్ యూ. కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కూడా మీ అద్భుతమైన డైలాగులు చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. నవదీప్ అన్న, అనుపమ గారు, కావ్య గారు, సార్ నమస్కారం సార్, అభిషేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అందరికీ, రాహుల్, అందరికీ పేరు పేరున, డేవ్ జాన్, గమ్మత్తైన మ్యూజిక్. నెక్స్ట్ టైమ్ టు డై అంటే ఏంటండి అంటే సాంగ్ అంటే అది వెరైటీగా ఉన్నాయి పేర్లన్నీ. అందరికీ పేరు పేరున రేపు 9వ తారీఖు శివరాత్రి మనకి ముందు ఒక రోజు ముందే ఒక టికెట్ మీద 2 సినిమాల షోలు ఉండేవి. మరి ఈసారి వేస్తారో లేదో కానీ నైటే మనం ఈగల సినిమా చూసేయచ్చు. చెప్దాం అనుకున్నావు కదా, సరే సార్ పొరపాటున నేను చెప్పేశా. రవితేజ గారితో 22 సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి సినిమాలో కలిసి చేస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమాలో ఆ గడ్డం, ఆ లుంగి, ఆ మెళ్ళో అది చాలా డిఫరెంట్. అంటే ఈడియట్లోనేమో కాన్ఫిడెంట్, అమ్మానాన్న తమిళమ్మలో బాధ్యత గల, ఇలా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది. దీంట్లో మాత్రం ఆ సీరియస్నెస్, ఆ గడ్డం, ఆ మేసం అన్న లొకేషన్లో చూడంగానే ఆల్రెడీ ఛాన్సాలు చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. చాలా సంతోషం. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. టైమ్ టు డై అన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు మాట్లాడండి. మీకు ఇడియట్ సినిమాలో చేసిన ఆ స్టెప్స్ అన్నీ గుర్తున్నాయా లేదా అని మేము ఒకసారి టెస్ట్ చేద్దాం. నీ కళ్ళు పేలిపోను, అది ఆ స్టెప్స్ గుర్తున్నాయా మీకు? ఓకే, రెడీ అయితే మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు రాహుల్ ఒకసారి పాడతాడు. టైం మంచి ముహూర్తం కదా, మాట్లాడండి. అందరికీ నమస్కారం బాబు. మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి, అట్లాగే వెబ్సైట్ మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఏం మాట్లాడినా కానీ ఏదో చేసేస్తారు. నేను మాట్లాడకుండా ఉండలేను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. ఈ సినిమా పండగకు వచ్చినట్టయితే మామూలుగా ఎరగదీసి అవతల పడేసేది. కానీ రాకపోవడం చాలా మంచిదైంది. ఇప్పుడు ఎరగదీస్తుంది ఇకనం. ఈగల్ ఈ సినిమా గురించి నేనేం చెప్పలేను స్వామి, ఎందుకంటే ఏంది మడిసే. ఇప్పుడు కొన్ని సినిమాలని ధైర్యం చాలదు చెప్పాలంటే. నేను చేసిన షూటింగ్ వరకు చూశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆ పిల్లోని చూసి డైలాగ్ మర్చిపోయా. డబ్బింగ్ థియేటర్లో ఈయన ఆ సీన్లన్నీ చూసి నేను మర్చిపోయా, డబ్బింగ్ చేయడం కూడా. ఏందిరా స్వామి, ఈ సినిమా ఏంది, ఇదేంది, ఈ కథ ఏంది, ఈ గన్నులేంది, ఆ పిల్లోడి వేషం ఏంది, ఈ కార్తీక్ ఏమయ్యా నువ్వు అసలు మడిసివే, ఇంత ఉంటాడో లేదు, సన్నగా ఎర్రగదీసి వదిలిపెట్టాడు. ఈ సినిమా థియేటర్లోనే చూడాల. ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం మొత్తం కూడా ఈ సినిమాలో కనపడిద్ది. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి
మేనేజర్ల దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరు కూడా. మెయిన్ మీ అసిస్టెంట్ అండి, చాలా బాగా కష్టపడి అప్పుడు మీ అసిస్టెంట్ ఆ విగ్గు మీకు సరే, కానీ కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే. ఏదో చెప్పాలనుకున్నాను నేను. అదే కార్తీక్ ఘట్టం నేను దర్శకత్వం గురించి మొదలుపెట్టారు. సరే, ఇక పోతే ఆర్టిస్టులు, ఇదిగో మా అవసరాలయ్యా, ఆయన పేరు ఏందో, నీది మాత్రం పేలిందయ్యా అసలు. మిర్చి ఆయన, అబ్బో కిరణ్, మిర్చి కిరణం ఎస్ఐ క్యారెక్టర్ అద్భుతం తెలిసిన. నువ్వు చేతులు ఎత్తమగ్గానే ఏంది, ఆడు మా బామరిది భాష ఏంది, ఇట్లా వరసను చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. మేము ఎవరు కామెడీ చేయకుండానే నవ్వొచ్చింది మీ అందరికీ. ఎందుకని సార్ అట్లా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలో. అంటే ఎట్లా వస్తుంది, మీరు కామెడీ చేయకుండా నవ్వు ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, అయ్యా ఇండస్ట్రీలో చాలామందికి బో పెడుతున్నారు, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, ఇట్లాగే ఈ సినిమా హిట్ అవ్వాలని 10 మందికి అన్నం పెట్టి ఇండస్ట్రీని బాగా తీసుకొచ్చే విధంగా ఉండాలని. ఇకపోతే నువ్వేందమ్మా మేమేదో ఈడియట్ సినిమాకి ఫస్ట్ వచ్చాను అబ్బాయి, అన్నపూర్ణ స్టూడియోలో వేషం కోసం వచ్చా ఫస్ట్. ఈ మడిసి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు కాదులే తర్వాత అన్నాడు. మీ చలవ వల్ల ఈ రోజున మీరు పిలిచి, అంటే రవితేజ గారు పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి రావడానికి దాదాపు 12 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత. ఈడియట్ అప్పుడా? ఈడియట్ ఎప్పుడు? 2002. అంటే ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 22 సంవత్సరాలు అయింది. ఓడమ్మ బడవ 22 సంవత్సరాల ఆయనతో ఉంటే అంటే అసలు ఏముండదు, ఎడు తిప్పిన అదే డేట్ అంటే. అప్పుడు నుంచి అట్టనే ఉన్నాడు స్వామి ఆయన. సార్ అప్పుడు హెయిర్ భలేగా ఉండేది మీకు. ఎవరిది? అప్పుడు నువ్వు మరీ ఇజ్జేయ మాకులే. ఏంది అప్పుడు ఇన్నాళ్ళకి మీ పక్కన చేసే అవకాశం నాకు మీ దయతోనే అది వచ్చింది కూడా. కార్తీక్ ఘట్టమనేని గారు వీళ్ళందరూ చెప్పడం ఇచ్చేస్తా. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం స్వామి. శివరాత్రికి మాత్రం మామూలుగా ఉండదు పండగ, ఇక అమ్మవారి పండగే కాదు, అంటే శివుడి పండగ అయినా కానీ ఈ సినిమాలో అమ్మవారి పండగ ఉంటుంది అంతే. 22 సంవత్సరాలు ఇడియట్ కాదు, 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా అసలు మార్పు అనేది జరగనిది రవితేజ గారికి నాకు అంతే. వీ నెవర్ చేంజ్, వీఆర్ జస్ట్ లైక్ దట్. ఓకే, సో మన